హాయ్ హలో వెల్కమ్ టు మనసుపలికి. అందరూ ఎలా ఉన్నారు? హోపింగ్ యూ ఆల్ ఆర్ గుడ్. ఈ రోజు మన వీడియోలో 2025 లో మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ ఏంటో తెలుసుకుందాం. ఈ ఇయర్ నేను ఎంతగానో ఎదురు చూస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ టాప్ 5 మూవీస్ మాత్రం ఈ వీడియో లాస్ట్ లో చెప్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మూవీ ఇన్ అవర్ లిస్ట్ ఈస్ హరిహర వీరమల్లు. పర్సనల్ గా నాకు ఈ మూవీ మీద ఏమంత ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఎందుకంటే ఈ మూవీ 2 ఇయర్స్ నుంచి తీస్తున్నారు. చాలా సార్లు పోస్ట్ పోన్ అవుతుంది. అదే కాక ఈ మూవీ డైరెక్టర్ ని కూడా మార్చేశారు. అందుకని ఈ మూవీ మీద నాకు ఏమంత హోప్స్ లేవు. ఎందుకు చూడాలంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసమే. చాలా రోజుల తర్వాత ఆయన మళ్ళీ మూవీతో వస్తారు. అందుకని ఈ మూవీ కోసం ఎక్సైటెడ్ గా ఉన్నాను. నెక్స్ట్ మూవీ ఇన్ అవర్ లిస్ట్ ఈస్ అఖండ 2. ఈ మూవీ ఎవరిదో తెలుసు కదా, బాలయ్య. ఈ మూవీకి సపరేట్ ఆడియన్సే ఉన్నారు. బాలయ్య బోయపాటి తమన్ గారి కాంబినేషన్ లో వస్తున్న సీక్వెల్ ఇది. అఖండాకి బాక్స్లు ఎలా బద్దలయ్యాయో చూశారు కదా, సేమ్ అదే రిపీట్ అవ్వబోతుంది అఖండ 2 తో కూడా. వెయిటింగ్ ఫర్ అఖండ 2. జై బాలయ్య. నెక్స్ట్ మూవీ వచ్చేసి రవితేజ గారి మాస్ జాతర. వరుసగా ఫ్లాప్స్ లో ఉన్న రవి అన్నకి ఈ మూవీ చాలా ఇంపార్టెంట్. పర్సనల్ గా రవితేజ గారు అంటే నాకు చాలా ఇష్టము. ఆయన కామెడీ టైమింగ్, మాస్ ఎలివేషన్స్ సరిగ్గా పడితే ఆ మూవీ ఏ రేంజ్ కి వెళ్తుందో విక్రమార్కుడు చూసి మనం తెలుసుకోవచ్చు. అలాగే ఈసారి ఈ మూవీని ప్రొడ్యూస్ చేసేది నాగవంశి గారు. ఆయన ప్రొడక్ట్ ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. అందుకనే ఈ మూవీ మీద నాకు చాలా హోప్స్ ఉన్నాయి. విషింగ్ రవి అన్న విల్ కమ్ బ్యాక్ విత్ ఎ బ్లాక్ బస్టర్ విత్ మాస్ జాతర. నెక్స్ట్ మూవీ ఇన్ అవర్ లిస్ట్ ఈస్ విశ్వాంబర బై మెగాస్టార్ చిరు గారు. ఈ మూవీ మీద నాకైతే అసలు హోప్సే లేవు. రీసెంట్ గా వచ్చిన టీజర్ చూస్తేనే అర్థం అవుతుంది ఆ విఎఫ్ఎక్స్ ఎంత చండాలంగా ఉన్నాయో. మూవీ రిలీజ్ అయ్యే లోపల ఆ విఎఫ్ఎక్స్ కనుక బెటర్ చేసుకుంటే మూవీ మీద మంచి హోప్స్ పెరుగుతాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ మూవీ కూడా మెగాస్టార్ బిగ్గెస్ట్ హిట్ అయిన అతిలోక సుందరి మూవీ రిలీజ్ అయిన డేట్ కి రిలీజ్ చేస్తున్నారు. అదొక విశేషం. మన సీనియర్ హీరోస్ లో మెగాస్టార్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు యాక్టివ్ గా సినిమాలు ఇస్తున్నారు. కానీ బాలకృష్ణ గారికి వచ్చినన్ని హిట్స్ చిరంజీవి గారికి ఎందుకు రావట్లేదో అర్థం కావట్లేదు. ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ మీద మరియు మంచి కథల మీద ఫోకస్ చేయాలని కోరుకుంటూ విషింగ్ మెగాస్టార్ ఏ బ్లాక్ బస్టర్ బై విశ్వాంబర ఇన్ 2025. నెక్స్ట్ మూవీ ఇన్ అవర్ లిస్ట్ ఈస్ నేచురల్ స్టార్ నానీస్ హిట్ 3. ఈ మూవీ డైరెక్టర్ శైలేష్ కొలన్ గారు రీసెంట్ గా తీసిన సైంధవ్ మూవీ ఏమంత ఆడలేదు. అయినా కానీ నాని గారు ఎందుకు సెలెక్ట్ చేశారంటే నాని గారికి ఆ స్టోరీ మీద ఉన్న నమ్మకం. హిట్ 1 అండ్ హిట్ 2 ఫ్రాంచైజ్ చూసుకుంటే ఆ రెండు మూవీస్ కూడా పెద్ద హిట్ అయ్యాయి. అలాగే హిట్ 3 ఫ్రాంచైజ్ కూడా హిట్ అవ్వాలని కోరుకుందాం. మన లిస్ట్ లో స్మాల్ బడ్జెట్ మూవీస్ లో నా ఫస్ట్ పిక్ వచ్చేసి సిద్ధు జొన్నలగడ్డ గారి జాక్ మూవీ. రీసెంట్ గా వచ్చిన టీజర్ చూశాను, చాలా బాగా అనిపించింది. టీజర్ డిఫరెంట్ గా ఉంది. చూడకపోతే చూసేయండి, జాక్ టీజర్ యూట్యూబ్ లో ఉంది. నెక్స్ట్ మూవీ ఇన్ అవర్ లిస్ట్ ఈజ్ అనగనగా ఒక రాజు బై నవీన్ పోలిశెట్టి. నవీన్ పోలిశెట్టి గారి కెరియర్ బిగినింగ్ చూసుకుంటే ఆయన తీసిన ప్రతి సినిమా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ప్రతి సినిమాలో ఎంటర్టైన్మెంట్ పక్కాగా ఉంటుంది. అలాగే అనగనగా ఒక రాజు టీజర్ కూడా వదిలారు, చాలా డిఫరెంట్ గా ఉంది, కొత్తగా ట్రై చేశారు, నాకు బాగా నచ్చింది. ప్రెసెంట్ జనరేషన్ హీరోలలో నాకు నవీన్ అండ్ సిద్ధు గారు సిమిలర్ గా అనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళ స్క్రిప్ట్ సెలెక్షన్ గానీ ఎంటర్టైన్మెంట్ గానీ చాలా బాగుంటాయి. మూవీస్ సిమిలర్ గా అనిపిస్తాయి నాకు. చిన్న సినిమా తీస్తారు, పెద్ద హిట్ కొడతారు. అందుకనే నాకు ఇద్దరు సిమిలర్ గా అనిపిస్తారు. అలాగే అనుష్క గారి ఘాటి మూవీ కూడా ఈ ఇయర్ లోనే రిలీజ్ అవుతుంది. టీజర్ చూశాను, నాకు చాలా బాగా అనిపించింది. అలాగే సంబరాల ఏటిగట్టు బై సాయి ధరమ్ తేజ్ టీజర్ చూశాను, చాలా బాగా అనిపించింది. ఒక డిఫరెంట్ స్టోరీ అనిపించింది. అలాగే సినిమా కూడా డిఫరెంట్ గా ఉంటే ఆడియన్స్ బాగా నచ్చుతుంది. నెక్స్ట్ మూవీ ఇన్ అవర్ లిస్ట్ ఈస్ సాగర్ బై రాంపోతినేని గారు తన కెరియర్ లో చాలా మూవీస్ చేశారు. కానీ అన్ని మూవీస్ లో కల్లా ఆయనకి లవ్ స్టోరీసే మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఒక పక్కింటి కుర్రాడు వైబ్ ని ఆ లవ్ స్టోరీస్ తెచ్చిపెట్టాయి. అందుకనే మళ్ళీ అలాంటి స్టోరీని ట్రై చేయడానికి సాగర్ మూవీతో మన ముందుకు వస్తున్నారు ఈ 2025 లో. అలాగే కిరణ్ అబ్బవరం గారి దిల్ రూబా అండ్ నితిన్ గారి రాబిన్ హుడ్ మూవీస్ కూడా 2025 లోనే వస్తున్నాయి. ఈ 2025 లో నేను ఎంతగానో వెయిట్ చేస్తున్న టాప్ 5 మూవీస్ ఏంటో తెలుసుకుందాం. ఫిఫ్త్ మూవీ ఇన్ అవర్ లిస్ట్ ఈస్ గూఢాచారి. ఎందుకంటే ఆయన చాలా ఇయర్స్ బ్యాక్ వచ్చిన గూఢాచారికి సీక్వెల్ ఇది. గూఢాచారి 1 ఎంత హిట్ అయిందో అందరికి తెలుసు. దానికి సీక్వెల్ అంటే ఏ రేంజ్ లో ఉంటుందో మీరే ఊహించుకోండి. ఈసారి బడ్జెట్ వైజ్ కూడా చాలా పెంచారు మూవీని. అందుకని ఈ మూవీ మీద నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఫోర్త్ మూవీ ఇన్ అవర్ లిస్ట్ ఈస్ మిరాయ్. ఈ మూవీ తేజ సజ్జా గారు చేస్తున్నారు. తేజ సజ్జా గారు తీసిన హనుమాన్ లాస్ట్ ఇయర్ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికి తెలుసు. అలాంటిది హనుమాన్ తర్వాత వస్తున్న మూవీ మిరాయ్. ఈ మూవీకి డైరెక్టర్ కార్తిక్ ఘట్టంనేని గారు. ఆయన డైరెక్షన్ స్టైల్ అండ్ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ చాలా బాగుంటాయి. ఒక డిఫరెంట్ వే లో తీసుకెళ్తారు మూవీని. అలాగే మిరాయ్ టీమ్ వాళ్ళు వదిలిన కంటెంట్ కూడా చాలా బాగుంది. టీజర్ కూడా ఎంతో బాగుంది, చాలా డిఫరెంట్ గా అనిపించింది నాకు టీజర్. అందుకని ఈ మూవీ మీద నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. థర్డ్ మూవీ ఇన్ అవర్ లిస్ట్ నేను ఎంతగానో వెయిట్ చేస్తున్న మూవీ ఇది. విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ మూవీ. ఈ మూవీ టీజర్ రీసెంట్ గా చూశాను, చాలా బాగుంది టీజర్. ఒక డిఫరెంట్ వాల్ లెక్ తీసుకెళ్లారు. విజయ్ దేవరకొండ గారి లుక్స్ కానీ ఆయన హార్డ్ వర్క్ కూడా కనపడుతుంది టీజర్ లో, చాలా డిఫరెంట్ గా ఉంది. సెకండ్ మూవీ ఇన్ అవర్ లిస్ట్ ఈజ్ రాజా
సాబ్. నేను ఎంతగానో వెయిట్ చేస్తున్న మూవీ ఇది. ఎందుకంటే ప్రభాస్ గారి రీసెంట్ మూవీస్ అన్ని చూసుకుంటే ఓన్లీ యాక్షన్ ఎక్కువగా కనిపిస్తుంది మనకి. అలాంటిది తన కెరియర్ లోను ఎప్పుడు ట్రై చేయని కొత్త జానర్ లోకి వచ్చి హారర్ కామెడీ ట్రై చేయబోతున్నారు. అలాగే నేను ఆ హారర్ లుక్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను. రీసెంట్ గా వదిలిన లుక్స్ కూడా చాలా బాగున్నాయి. నాకు ఈ మూవీలో ప్రభాస్ గారి కామెడీ టైమింగ్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నాను. నాలాగే మీరు కూడా వెయిట్ చేస్తుంటే కామెంట్ చేయండి వెయిట్ చేస్తున్నామని. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 1000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉన్నాము. ఫస్ట్ మూవీ ఇన్ అవర్ లిస్ట్ ఈస్ నేను ఎంతగానో వెయిట్ చేస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ 2025 ఈస్ ఓజీ. పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లో చాలా పెద్ద మూవీ ఇది. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి సుజిత్ గారు. ఆయన రీసెంట్ మూవీ అయిన సాహో నాకు ఎంతగానో నచ్చింది. ఆయన డైరెక్షన్, ఆ మూవీలో యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగుంటాయి. అలాగే ఈ మూవీకి ఇంకొక ప్లస్ వచ్చేసి తమన్ గారి మ్యూజిక్. రీసెంట్ గా వదిలిన టీజర్ చూస్తే చాలా బాగుంది భయ్య టీజర్. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు, అదుర్స్ అంతే, మామూలుగా లేదు. చాలా ఇయర్స్ తర్వాత రాబోతున్న పవన్ కళ్యాణ్ గారి మూవీ కాబట్టి చాలా మంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. అందులో నేను కూడా ఒకరిని. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు కీప్ వాచింగ్ మనసు పలికే. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటా. సైనింగ్.